బుల్లితెరపై సూపర్ హిట్ జోడీల్లో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మల్యాకల్, అందమైన నటి కావ్యశ్రీ జోడీ ఒకటి. ఈ మాజీ లవ్ బర్డ్స్ మళ్ళీ ఒక గూటికి చేరారు. చిన్ని సీరియల్లో చేస్తున్నారు. చిన్నీలో కావ్యశ్రీ ఒక స్కూల్ టీచర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాస్కెట్ బాల్ గ్రౌండ్లో ఆవిడ పిల్లలతో కలిసి ఉంటే నిఖిల్ కారులోంచి దిగాడు, బాల్ పట్టుకున్నాడు. మరి వాళ్ళిద్దరు క్యారెక్టరు ఎలా ఉంటాయి, వాళ్ళిద్దరితో కలిసి దర్శక రచయితలు కలిసి ఆడే ఆట ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. నిఖిల్ కావ్య కలిసి ఇంతకుముందు చాలా సీరియల్లే చేశారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సీరియళ్ళు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండటం కూడా ఆ సీరియల్కి బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్ స్పెషాలిటీ ఏమిటంటే బ్రేకప్ తరువాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన తొలి సీరియల్ కావడం. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి విజేతగా బయటకు వచ్చిన తర్వాత స్టార్ మాలో ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమంలో నిఖిల్ పార్టిసిపేట్ చేశాడు. అందులో కావ్య కూడా పాల్గొంది. మాజీ ప్రేమికులు మళ్ళీ కలిసే అవకాశం తక్కువని కార్యక్రమంలో ప్రవర్తన బట్టి అర్థమైంది. కావ్యశ్రీ నిజ జీవితంలో విలన్ చూస్తున్నానని చెప్పడం కూడా అప్పట్లో వైరల్ అయింది. తనకు నిఖిల్ మీద నమ్మకం పోయింది అనే అర్థం వచ్చేలా కావ్యశ్రీ కొన్ని కార్యక్రమంలో మాట్లాడారు. మాజీ లవ్ బర్డ్స్ మళ్ళీ ఒకే సీరియల్లో చేస్తుండడం వల్ల ఏమైనా దగ్గర అవుతారేమో చూడాలి. చిన్ని సీరియల్ చూస్తే కావ్యశ్రీ క్యారెక్టర్ ట్విస్టులు చాలానే ఉన్నాయి. ఆవిడ డబల్ రోల్ చేస్తున్న కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా, ఒక తల్లిగా ఆవేదన తొలితో చూపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఐడెంటిటీ దాచి కొత్త మనిషిగా కావ్య కనిపించారు. ఇప్పుడు నిఖిల్ ఎంట్రీ తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగు బుల్లితెరపై గోరింటాకు సీరియల్ ద్వారా పరిచయమయ్యి కావ్యశ్రీ ఆ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ, గువ్వా గోరింక వంటి సీరియల్ చేశారు. ఇప్పుడు చిన్ని సీరియల్ చేస్తున్నారు. అయితే ఈ ప్రోమో రావడంతో చిన్ని సీరియల్ ఫ్యాన్స్ అలాగే కావ్య నిఖిల్ కలవాలని ఎంతగానో కోరుకుంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్ళీ మీరు కలవాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.